మొట్టమొదటగా క్రమం ఇది. ఎందుకంటే రక్షింపబడిన వారికి విధులు ఉన్నాయి. ఒక విషయం చెప్తాను. ఎవరండి? ఎవరండి చెప్పాలి మీరు? ఎవరండి? లాయర్ విధిని, లాయర్కు విధి పెట్టాడు. ఏ విధి అది? న్యాయ విధి, అంతే కదా. డాక్టర్కు విధి పెట్టాడు. ఏ విధి? రోగులకి వైద్యం చేయడం. పోలీసుకు ఒక విధి పెట్టాడు, చట్టాన్ని అమలు చేయడం, సరి చేసుకోవడం. ఇక్కడ మీరు చాలా పరిశీలన చేయాలి. పోలీసుకి ఏ విధి ఉంది? చట్టం ఒక విధి ఉంది, అవునే కదా. డాక్టర్కి ఏముంది? రోగాన్ని పట్టుకుని దాన్ని నయం చేయడం. లాయర్కి ఏముంది? అన్యాయాన్ని పట్టుకుని న్యాయం చేయడం. ఇక్కడ పరిశీలన చేస్తే పోలీసుకు ఒక విధి ఉంది, అంటే విధానం. డాక్టర్కో విధానం ఉంది, లాయర్కో విధానం ఉంది. ఇక్కడ ట్రాఫిక్ డైవర్ట్ చేస్తాను చూడండి. లాయర్ అన్నాడు పోలీస్ పని చేస్తానన్నాడు. అది విధి కాదా? అది కరెక్టా తప్ప? ఎలా తెలుసు మీకు? లాయర్ పని ఏంటో మీకు తెలుసు, పోలీస్ పని ఏంటో తెలుసు. నేను అటు వెళ్తాను, నువ్వు లాయర్ పోస్టే పెట్టుకో, నువ్వు పోలీసే పోస్ట్ పెట్టుకో, డాక్టర్ పెట్టుకో, మనం తారుమారు చేసుకుందాం. విధి జరగనట్ట అంటే దానికి ఏం చేసినట్టు? విధికి అన్యాయం చేసినట్టు, లేదా తిరుగుబాటు చేసినట్టు మాట. అంటే దీని అర్థం ఏంటంటే చట్టం ఒక్కొక్క దానికి ఒక విధానం పెట్టింది. మీకు అర్థం అవ్వాలి ఈ పాఠం. పోలీస్కి, డాక్టర్కి, లాయర్కి ఎవరికి పెట్టింది. అలాగే ఎలా పెట్టిందో చెప్పాలి. ఇక్కడ మీరు ఇక్కడ చెప్పేయాలి, ఇంక నేను చెప్పకుండా. నేను రక్షింపబడ్డాను కదా, నాకు విధి లేదు, లోకంలో పడి బతుకుతాను అన్నాడు. మీకు అర్థమైందా? నాకు ఏ బాధ్యత లేదు, నేను రక్షింపబడిపోయాను, నాకు ఏ విధులు లేవు, విధానం లేదు, నమ్మాము, బాప్తిసం పొందుకున్నాము, నా ఇష్టానుసారంగా బతుకుతాను, విధులకు లోబడి అవసరం లేదు, లోకంలో పడిన ఇష్టానుసారంగా బతుకుతానంటే అది చెల్లిన నోట, చల్లని నోట. అంటే దాన్ని ఏమన్నా దొంగ నోట అనాలేమో, ఏమన్నా అంతేనా? అడ్డదారి అంటారు దాన్ని. ఏమంటారు దాన్ని? అడ్డదారి అంటారు. ఇలాగే కుటుంబ వ్యవస్థలకు వద్దాం. ఇప్పుడు ఈ వ్యవస్థకు వచ్చాం, మీకు అర్థమైంది. ఫస్ట్ అథారిటీ ఎవరికండి? హృదయపూర్వకంగా చెప్పాలి మీరు. రెండో అథారిటీ ఎవరికి? మాట్లాడరేంటి? మీరు చెప్పాలి మరి బలంగా. నాలుగో అథారిటీ ఎవరికి? పిల్లలకా?